ఈ యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్న ఇవన్నీ కూడా నేను లాంగ్ బ్యాక్ ఎక్కువగా ఎంబీబీఎస్ చదివే టైంలో రాసినవి, తర్వాత కాలంలో రాసినవి కూడా ఉన్నాయి. అందులో ఒకటి ప్రేమ సూత్ర. ప్రేమకు అర్థం కాదది స్వార్థం, కోరదది అర్థం, దానికి లక్ష్యం జీవితపు అర్థం, ఇదే ప్రేమమయ జీవిత పరమార్థం. అర్థం అనే పదానికి సగం అనే అర్థము ఉంది, డబ్బులనే అర్థము ఉంది, మీనింగ్ అనే అర్థం ఉంది. సో ఈ ఒక్కొక్క చోట ఒక్కొక్క అర్థంతో ఈ అర్థం అనే పదాన్ని వాడటం జరిగింది. కోరదది అర్థం అంటే డబ్బులు కోరదు, దానికి లక్ష్యం జీవితపు అర్థం అంటే జీవితంలో సగం. సో ఇంకొకటి, తన్ను కన్న తల్లి కన్న ప్రియుడే నాకు మిన్న అన్న కన్నె బ్రతుకు కడకు సున్నా. పురుగులుండెడి మేడి పండది పసిడి కాంతికి మోసపోకోయి, మచ్చలున్న ఆలి చిప్పపై ముత్యమున్నది విచ్చి చూడోయి. సో మనం పైన ఉండే ఎక్స్ట్రాక్షన్ అందానికి కాకుండా యాక్చువల్గా ఇన్సైడ్కి ఎక్కువ వాల్యూ ఇవ్వాలని. పువ్వు పొదన దాగున్న పరిమళం తెలుపునెట్లో, కన్నె ఎదన ఏమున్నా కన్నులటులే తెలుపునులే. ఇది వన్ మోర్ ప్రేమ సూత్ర అన్నమాట. నీ జతగా తలచిన వనితతో, నీ మతితో మలచిన కవితతో, తన స్మృతులతో సతమతమగు నీ వ్యతలు తెలుపుకో, నీ భవితతో కలుపుకో. పడిలేచే గొయ్యి కాదది, నినుముంచే నుయ్యిరా అది, చూసేందుకు చల్లగుంటది, ఉరికావా ఊపిరాడదు. కులానికో కాలేజీ, బాపదురా డ్యామేజీ, కులాతీత మ్యారేజీ, కులాలకే బ్యారేజీ. థ్యాంక్ యూ.